నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజా వణకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త, సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు. ఇతగాడి పేరు నడిమింటి రామస్వామి. 2 వర్గములు కొట్టుకొరుచుండా ఎటునూ వెళ్ళక మధ్యలో కూర్చొని వినోదించినాడు ప్రభు. వారిని తలకిందులుగా వ్రేలాడదీసి నుజ్జు నుజ్జుగా ఒళ్ళంతా నలగదీసి క్రింద భగ భగ మంట పెట్టుము. ఏంటి సార్ ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? ఆపరా పాపి, అది చిన్న తప్ప. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడికి ఇక్కడ సరసలా కాగుతున్న నూనె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇచ్చుకెళ్ళండి వాడిని. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఇస్తాడేంటి? మనం చేసిన దొంగతనమే కదా. బాబోయ్ బాబోయ్, ఎన్ని వజ్రాలు! తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చిత్రగుప్త, ఆహా, ఏమీ సమ్మోహన పవనము. ఇది పరిచారిక వింజామర ప్రభావము కాదు, ముమ్మాటికి మా పట్టమైషి హస్తవీచికయి. చూశావా దేవి, నీ కదలిక సైతము మేమెలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని మన వివాహ దినము మాత్రము గుర్తుండదు. ఓ, ఆ ముచ్చట మాకు మాత్రం లేదా దేవి? మా హస్తముల బంధించి అధరములు చుంబించి నీ ఎదను పవళించి. స్వామి స్వామి స్వామి, సభా మధ్యమున సరసమా? ఓ చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. క్లీం క్లీం.